అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి పేపర్ 2 ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా రావడం జరిగింది, ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది, ఏ క్లాస్ వరకు ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేయడం జరిగింది అనేటువంటి అంశాల గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో అనేటువంటిది మీకు కూడా ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది డిఎస్సి వరకు మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళే ముందు ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఏ రకంగా ఉన్నది అని అభ్యర్థులను అడిగినటువంటి సందర్భంలో మార్నింగ్ సెషన్ తోటి పోల్చుకుంటే మరీ సులభంగా లేదు, మరీ కష్టంగా లేదు, యావరేజ్గా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కూడా ఈ వీడియో అనేటువంటి చూస్తారు కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందులో మనము డిస్కస్ చేయనటువంటి క్వశ్చన్స్ కూడా మీకు గుర్తున్నవి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే రేపు ఎగ్జామ్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్దాం. ఇక్కడ పేపర్ 2 అంటే ఖచ్చితంగా 9th 10th పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రేపు వెళ్ళేటువంటి వాళ్ళు. ఇక కొత్తగా మనం ఇప్పుడు చేసేది కూడా ఏం లేదు కాబట్టి 9th 10th అనేటువంటిది కనుక చూసుకుంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక తెలుగు పరంగా చూసుకుంటే ఈరోజు 9th 10th నుంచే ఎక్కువ ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది. చిల్లర దేవుళ్ళు అనేటువంటి నవలకు సంబంధించిన రచన ఎవరిది అని దాశరథి రంగాచార్య గారికి సంబంధించిన రచన అయితే అడిగినరు. ఆంధ్ర యోగులు అనేటువంటిది ఎవరి రచన అనేటువంటిది అయితే అడిగిందట. 2 రచనలకు సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటివి అయితే రావడం జరిగింది. ఆచార్య బిరుదురాజు రామరాజు గారికి సంబంధించిన రచన, ఇది 8th క్లాస్ నుంచి అయితే రావడం జరిగింది. ఇదేమో 9th క్లాస్ నుంచి కవర్ కావడం జరిగింది. నెక్స్ట్ అచ్చ తెలుగు ఆది కావ్యం ఏది అని అయితే అడిగిందట. ఇది యయాతి చరిత్ర అండి. దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది యయాతి చరిత్ర అనేటువంటిది అవుతుంది. భూమికకు సంబంధించిన ప్రక్రియ ఏది అని అయితే అడిగిందట. పీఠిక అనేటువంటిది దీని యొక్క ప్రక్రియ అనేటువంటిది అయితే అవుతుంది. వాగ్మి అంటే అర్థం అడిగిందట. ఉపన్యాసకుడు లేదంటే చిలుక ఈ రకంగానైతే ఉంటాయి. ఏమున్నాయి ఒకసారి అక్కడ కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లేదంటే యుక్తియుక్తంగా మాట్లాడేటువంటి వారిని కూడా వాగ్మి అని అంటారు. సాహిత్యానికి సంబంధించి నానార్థం అయితే అడిగిందట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చేకానుప్రాస అలంకారానికి సంబంధించిన రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది. దాని తర్వాత పద్యం అనేటువంటిది రాముడికి సంబంధించినటువంటి పద్యం అనేటువంటిది వచ్చింది. సులభంగానే 5 ప్రశ్నలు అనేటువంటివి చేసే విధంగానే ఉన్నాయి, ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు లేవు అని అన్నారు. పద్యం అనేటువంటిది మార్నింగ్ సెషన్ తోటి పోల్చుకుంటే ఆఫ్టర్నూన్ సెషనే ఈజీగా ఉంది. గద్యం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు స్క్రోలింగ్లో కొంత ఇబ్బంది అయింది, కానీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటువంటివి సులభంగానే పెట్టగలిగాము అనేటువంటి అంశం. మనం చెప్పినటువంటి ట్రిక్ అనేటువంటిది పాటించిన వాళ్ళు ఖచ్చితంగా మంచి సమయం అనేటువంటిది సేవ్ చేసుకోవడానికి అనేటువంటిది అవకాశం అనేటువంటిది దక్కింది. ఇక్కడ మిత్తికి సంబంధించిన ప్రకృతి తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మృతిక అనేటువంటి దానికి సంబంధించి పర్యాయ పదం అడిగినట్ట. ఇది క్లారిటీగా చెప్పలేకపోయినారు అభ్యర్థులు అయితే. ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే పర్యాయ పదం అనేటువంటి దేనికి సంబంధించి అడిగిండు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అలంకారం కూడా ఇంకోటి అడిగిండు అనేటువంటి అంశాన్ని చెప్పిండ్రు. శ్లేషాలంకారానికి సంబంధించి రిలేటెడ్గా ప్రశ్న అయితే వచ్చిందట. ఈ రకంగా తెలుగుకు సంబంధించి కనుక చూసుకుంటే 9th 10th నుంచి మనకు ఎక్కువగా అంశాలు అనేటువంటి కవర్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్గా తెలుగులో మంచి స్కోర్ చేసే విధంగానే రావడం జరిగింది. పేపర్ 2 వాళ్ళు అయితే కనుక ఇక్కడ 9th 10th పైన ఫోకస్ చేస్తే అన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ అనేటువంటి చేసే విధంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇక మెథడాలజీ పరంగా అప్లికేషన్ ఉన్నా కూడా సులభంగానే ఆన్సర్స్ అనేటువంటి పెట్టే విధంగానే వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే రెగ్యులర్గా మనకు యాజ్ యూజువల్గా చాలా ముఖ్యమైనటువంటి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి పియాజే, ఎరిక్సన్, విస్మృతి ఈ రకమైనటువంటి అంశాల నుంచే వచ్చినాయి. కానీ ఇక్కడ అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టైం అనేటువంటిది కిల్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఈరోజు మధ్యాహ్నం కూడా రావడం జరిగింది. దాదాపుగా 3-4 ఈ రకంగా స్టేట్మెంట్స్ అనేటువంటివి ఉండడం వల్ల, అంటే ఆ 3-4 లైన్లలో అదంతా కూడా క్వశ్చన్ అనేటువంటిది ఉంటే అందులో అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని చదివి అర్థం చేసుకొని మనము ఆన్సర్ అనేటువంటిది పెట్టగలగాలి. కాబట్టి అక్కడ ఇబ్బంది అయింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఇది సైకాలజీకి సంబంధించినటువంటి అంశం. ఎప్పుడు వచ్చే విధంగా అప్లికేషన్ మెథడ్లో ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి.
ఇక మొదటి ప్రశ్న చూసుకుంటే పియాజే రిలేటెడ్, నెక్స్ట్ ఎరిక్సన్ సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్న, విస్మృతి నుంచి ఒక ప్రశ్న, దాని తర్వాత వికాస దశలకు సంబంధించి పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశకు సంబంధించి రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది అడిగినరట. నెక్స్ట్ కృత్యాధార పద్ధతికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం పైన ఒక ప్రశ్న అనేటువంటిది అయితే వచ్చిందట. నెక్స్ట్ బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఒక అంశం అనేటువంటిది అయితే రావడం జరిగింది. అవరోధాల నుంచి ఒక ప్రశ్న, నెక్స్ట్ నాయకత్వ శైలి పైన ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం పైన కూడా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే వచ్చిందట. నెక్స్ట్ వైగాట్స్కే సిద్ధాంతానికి సంబంధించి సారువా అనేటువంటి అంశంలో ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగిందట. నెక్స్ట్ ఆయత సిద్ధ స్వాస్థ్యానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినరు. నెక్స్ట్ కార్ల్ రోజర్స్ సిద్ధాంతము సారువా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అది వైగాట్స్కే రిలేటెడ్గా మనకు ప్రశ్న అనేటువంటిది అడిగినరు. ఇక్కడ రెగ్యులర్గా మనకు అప్లికేషన్ ఓరియంటెడ్గా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు కాబట్టి సబ్జెక్టు మీద మంచి గ్రిప్ అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్స్ అనేటువంటివి చేయడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పారు. ఇక ఇంగ్లీష్ అనేటువంటి అంశం కనుక చూసుకుంటే జనరల్గా ఇస్తున్నారు. ఇంగ్లీష్లో పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు సులభంగా ఆన్సర్స్ అనేటువంటివి చేసే విధంగా గ్రామరు అట్ ది సేమ్ టైం ఒకాబులరీకి సంబంధించినటువంటి అంశాలపైన రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతున్నారు. ఇక ప్యాసేజ్ కనుక చూసుకుంటే ఇక్కడ లెంది అంటే ఇక్కడే మనకు తెలుగులో గద్యము, ఇక్కడ కూడా గద్యానికి సంబంధించి టైం అనేటువంటిది ఎక్కువగా కిల్ అవుతున్నది కాబట్టి రేపు ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు కూడా నేను మొన్న చెప్పినటువంటి ట్రిక్ అనేటువంటిది ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీకు టైం అనేటువంటిది సేవ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్యాసేజ్ కనుక చూసుకుంటే మనకు కొంత లెందీగానే ఉంది, కానీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటువంటి మనకు సులభంగానే దొరుకుతున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్స్ నుంచి ఒక ప్రశ్న, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తుంచుకోవాలి. దాని తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన ఒక ప్రశ్న, స్పెల్లింగ్ అనేటువంటి దాన్ని అయితే అడిగిందట. రీఅరేంజ్మెంట్ 4 స్టేట్మెంట్లు అనేటువంటి ఇచ్చేసి ఇక్కడ మనకు వాటిని ప్రాపర్గా అరేంజ్ చేయమనేటువంటిది ఒక ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది మార్నింగ్ వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. ప్రిపోజిషన్ పైన కూడా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే వచ్చిందట. నెక్స్ట్ అడ్జెక్టివ్ పైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన కూడా రెగ్యులర్గా పొద్దున వచ్చింది, ఇప్పుడు కూడా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ పరంగానైతే ఇక్కడ ఇబ్బంది అయితే పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు మ్యాథ్స్ అనేటువంటిది వాళ్ళకి వదిలిపెట్టి ఏదో పెడదాము అనేటువంటి ఉద్దేశంలోనే చాలామంది వస్తున్నారు. కానీ ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ డిఎస్సికి సంబంధించి వాళ్ళ సబ్జెక్టే చదువుతారు, కానీ ఈ టెట్ అనేటువంటిది ఒక అడ్డంకిగా మ్యాథ్స్ పెట్టడం అనేటువంటిది చాలా ఇబ్బంది అయితే వాళ్ళకైతే అవుతుంది. ఇక కొన్ని సైన్స్ క్వశ్చన్స్ అనేటువంటివి చెప్పడం జరిగింది. సైన్స్ క్వశ్చన్స్ పరంగా చూసుకున్న, మ్యాథ్స్ పరంగా చూసుకున్న 9th 10th 8th ఈ రకమైనటువంటి అంశాల నుంచి ఎక్కువగా కవర్ అయితే కావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రోటోజోవాల వల్ల కలిగేటువంటి వ్యాధి ఏదంటే మలేరియాకు రిలేటెడ్గా ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినరట. చెరుకు ఎర్రకుళ్ళు తెగులు, దాని తర్వాత అందులో ఉన్నటువంటి శిలీంధ్రాలు, వైరస్, దాని తర్వాత వాటిని అన్నింటినిచ్చి జతపరచుము అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇది 8th క్లాస్లో కవర్ అవుతుంది. అగ్గిపుల్లకు ఉండేటువంటి ఎర్ర పాస్పరస్కి సంబంధించినటువంటి దాని రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినరట. నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి అయితే ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడండి రెగ్యులర్గా. రోజు అంటే ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక 2 నుంచి 3 ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫిజిక్స్ నుంచి అయితే అడుగుతున్నారు. వేరుకు సంబంధించిన రూపాంతరాలు, ముల్లంగికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినరట. నెక్స్ట్ ద్విలింగ పుష్పానికి ఉదాహరణ కానిది ఏది అనేటువంటి అంశం. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నెగిటివ్ క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు. కానిది ఏది అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కానిది అన్నప్పుడు అక్కడ మనకు బ్లాక్ కలర్లో హైలైట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ద్విలింగ పుష్పానికి ఉదాహరణ ఏది? ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్కు సంబంధించి రెండింటిని విడుదల చేసే గ్రంథి ఏది అని ఈ రకంగా మనకైతే అడగడం జరిగిందట. కార్బన్ పరమాణు సంఖ్య ఎంత అనేటువంటిది అయితే అడిగినరట. పారడే విద్యుత్ విశ్లేషణకు సంబంధించి అయస్కాంతానికి సంబంధించి రిలేటెడ్గా ఒక ప్రశ్న. నెక్స్ట్ కనకవచానికి సంబంధించి స్టేట్మెంట్స్ అనేటువంటి అయితే ఇవ్వడం అయితే జరిగిందట. స్త్రీల గౌణ లైంగిక లక్షణాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ అనేటువంటి వాటిపైన ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది. ఇక మ్యాథ్స్ పరంగా చూసుకుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే కొంత ఇబ్బందికరంగానే ఉంది. మ్యాథ్స్ వాళ్ళైతే చేయొచ్చు అనేటువంటి అంశం 1-2 ప్రశ్నలు తప్ప మిగిలినటువంటివి చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు గుణశ్రేణి పైన ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినరట. గుణశ్రేణి ఆర్ అంకశ్రేణి, గోళం వైశాల్యం, గోళము, సమగణము వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే 10th లెవెల్లో మనకు 9th 10th లెవెల్లో ఎక్కువ ప్రశ్నలు. సమితుల నుంచి అయితే ఒక స్టేట్మెంట్కి సంబంధించిన ప్రశ్న, పేక ముక్కలు, దాని తర్వాత వైశాల్యాలు, ఉపరితల వైశాల్యాలు, దాని తర్వాత వడ్డీ లెక్కలు, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు
భిన్నాలకు సంబంధించినటువంటి అంశము, స్క్వేర్ రూట్లు, ఈ రకమైనటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తున్నాడు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళైతే చేస్తారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే కొంత ఇబ్బంది. అది కూడా బేసిక్స్ ఐడియా ఉండి వాళ్ళు కూడా మంచి ప్రాక్టీస్ చేస్తే కనుక వాళ్ళు కూడా చేసే విధంగానే కొన్ని ప్రశ్నలు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇక మెథడాలజీ పరంగా చూసుకుంటే జనరల్గా సులభంగానే అర్థమయ్యే విధంగా స్టేట్మెంట్స్ ఉన్నప్పటికి కూడా ఆన్సర్స్ అనేటువంటి చేసే విధంగానే వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం రెగ్యులర్గా చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా రేపు వెళ్ళేటువంటి వాళ్ళు, రేపే చివరి తేదీ, అంటే రేపటితో మనకు టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ అంతా కూడా కంప్లీట్గా అయిపోతుంది. రేపటితో మనకు అనాలిసిస్ అనేటువంటిది కూడా కంప్లీట్ అయిపోతుంది. డిఎస్సికి రిలేటెడ్గా క్లాస్ అనేటువంటివి కూడా ఎల్లుండి నుంచి మనం స్టార్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సారీ అండి. ఇక ఈ రకంగా మనకి ఈ రోజుకు సంబంధించినటువంటి పేపరు అయితే మార్నింగ్ వచ్చినటువంటి పేపర్లో చూసుకుంటే మనకు తెలుగు పరంగా ఏ క్లాస్ నుంచి కవర్ అయినాయి అని ఒక అభ్యర్థి రాసి అయితే పంపించడం జరిగింది. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓలీ అనేటువంటిది ప్రకృతి వికృతి 9th నుంచి అయితే కవర్ కావడం జరిగిందట. పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు, చూసుకోండి. గంగుల సాయిరెడ్డి రచన కాపుబిడ్డ 8th క్లాసు. ఊహకు ప్రాధాన్యం గల అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం, ఇది కూడా 8th క్లాస్లో కవర్ అవుతుంది మనకు. నిజము తెలిసి గసరాదవాదేశ సంధి 9th తెలుగులో పేజ్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు, చూసుకోండి. స్వీయ రచన అంటే ఏంది అని అయితే అడిగిండట, ఇది మెథడాలజీ కావచ్చు. సిరికిన్ చెప్పుడు పద్యం, ఇది 7th క్లాస్లో ఉందట, 40వ పేజీ. నెక్స్ట్ గద్యం కూడా మనకు సులభంగానే వచ్చిందన్నారు. మార్నింగ్ సెషన్లకు సంబంధించి ఇదంతా కూడా మార్నింగ్ సెషన్. ఇది మాతృపదేశం యనాదేశం, ఇది 9th క్లాస్లో కవర్ కావడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్స్ నుంచే మనకు వస్తున్నాయి అనేటువంటి దానికి సంబంధించి ఉదాహరణగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ద్వాంశం, ఇది 9th క్లాస్ అండి, ఇంతకుముందే మనం చూసాం. సీత అనేటువంటి దానికి సంబంధించిన పర్యాయ పదంలో భాగంగా అర్థం అనుకుంటేది తెల్లని అనేటువంటిది 10th క్లాస్ నుంచి కవర్ కావడం జరిగింది. ఆ పూటము అంటే పూర్తిగా స్వాంతము అంటూ పర్యాయ పదంగా మనం చూడొచ్చు, ఇది 10th క్లాస్ నుంచి అయితే రావడం జరిగింది. రాయబాగిన్ శంకరమ్మ, ఇది 6th క్లాసు. కాపాడుకుందాం అనేటువంటిది సంభాషణ ప్రక్రియ అనేటువంటిది, సంభాషణ అనేటువంటి ప్రక్రియ 6th క్లాస్ నుంచి అయితే రావడం జరిగింది. హృదయం ఉత్పత్తి అర్థం అనేటువంటిది అయితే రావడం అయితే జరిగిందట. వ్యాకరణ అంటే ఇది ఏ క్లాస్ మెన్షన్ చేయలేదు. వ్యాకరణ పరిభాషలో 9th or 10th కావచ్చండి, ఇది నాకు తెలిసినంత వరకు అయితే. వ్యాకరణ పరిభాషలో 4 విధాలుగా జరిగితే బహుళము అంటూ మనకు ఇది 8th క్లాస్లో మనకు రిలేటెడ్గా అక్కడ అత్వసంధికి సంబంధించి అనుకుంటా మనకు ఆ ఫార్ములాస్ పైన అయితే ప్రశ్న అనేటువంటిది అడిగారు. చుక్కలు తలపులుగా అక్కజముగా చేరే అంటూ మనకు ఇది 85th పేజీ 10th క్లాస్లో అడిగినరండి. ఇది 8th మన ఉత్ప్రేక్ష అలంకారానికి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ ఆచార్య రక్నుద్దీన్కి సంబంధించి జానపద సాహిత్యంలో మనకి ఇక్కడ అది ఈ జానపద సాహిత్య అలంకార విధానానికి సంబంధించి 8th క్లాస్ నుంచి అయితే ఈ ఆచార్య రక్నుద్దీన్కి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది. చాటు మాటున గడ్డిపోచ దాశరథికి సంబంధించి 10th క్లాస్. ఈ రకంగా చూసుకుంటే మనకి 8th 9th నుంచి మనకు 10th నుంచి ఈ రకంగా ఎక్కువ అంశాలు అయితే కవర్ కావడం అయితే జరిగింది. ఈ రకంగా మనం చూసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్, వాటి పేజ్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా మనకు ఈరోజు ఆఫ్టర్నూన్ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉన్నది. మీకు కూడా ఈ రకంగా ఇంకేమైనా క్వశ్చన్స్ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్. మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంది, అక్కడ నుంచి తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే రేపు వెళ్ళేటువంటి వాళ్ళు మీరు బస్సులో కానీ ఆ జర్నీలో అర్థాలు పర్యాయ పదాలు అవన్నీ చూసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రకంగా నేను హైలైట్ చేసి అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి, చూసుకునే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.